హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఏహెచ్ భారతి గారు రచించిన కనువిప్పు అనే కథను వినేద్దామండి. గాఢ నిద్రలో ఉన్న రాఘవయ్యకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. హఠాత్తుగా వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి పడినట్లుగా అనిపించింది. చుట్టూ చూసుకున్నాడు. తన భార్య సుజాత పక్కనే నిద్రపోతూ ఉంది. రాఘవయ్యకి బాగా దాహంగా అనిపించి సుజాతని లేపుదాం అనుకొని కూడా ఆగిపోయాడు. పగలంతా బోలెడు పనులతో అలసిపోయిన సుజాత ముఖం నిద్రలో కూడా చాలా అలసటగానే ఉంది. రోజువారీ పనులకు తోడు పండగ. ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాదలతోనే రోజంతా గడిచిపోతోంది సుజాతకి. రాఘవయ్యే లేచి నీళ్లు తాగుదామని గదిలో నుండి బయటకు వచ్చాడు. ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసుకుని తాగుతుంటే అప్రయత్నంగా చెవులకి ఏవో మాటలు వినిపించాయి. తల తిప్పి చూస్తే గోడ గడియారం అప్పటికే ఒకటి చూపిస్తోంది. ఇంకా పిల్లలు నిద్రపోనట్టు ఉంది అనుకుంటూ మళ్లీ తన గది వైపు నడిచాడు. ఇంతలో కూతురు అల్లుడు గట్టిగా వాదులాడుకోవటం వినిపించడంతో రాఘవయ్య అడుగులు ముందుకు పడలేదు. వాళ్ళ ఆంతరంగిక విషయాలు వినటం తప్పని తెలిసినా అల్లుడు ఎందుకు అంత గట్టిగా అరిచాడో అని రాఘవయ్యకి కంగారుగా అనిపించింది. మెదడు వెళ్ళమని చెప్తున్నా మనసు కదలటం లేదు. ఒకేసారి బోలెడు ఆలోచనలు మనసు నిండా ముసిరాయి. పెళ్లి అయ్యి సంవత్సరం కూడా కాలేదు. ఎప్పుడూ సంతోషంగానే కనిపించే వీళ్ళు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో రాఘవయ్యకి అర్థం కాలేదు. అల్లుడు కిషోర్ కూడా నెమ్మదస్తుడే. ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా వినలేదు తను. తప్పని తెలిసినా అలానే కదలకుండా నిలబడిపోయాడు. రమ కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుతోంది. అమ్మా నాన్న నిద్రపోతున్నారు. కాస్త మెల్లగా మాట్లాడు అంటోంది. కిషోర్ మాత్రం వింటే వినని. మీ అమ్మ వాళ్ళు వింటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే నీ బాధ. మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు అస్సలు పట్టదు. నేనే రేపు మీ నాన్నకి చెప్తాను. ఆయనే నీకు బుద్ధి వచ్చేలా చెప్తారు అంటున్నాడు. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీతో నిలబడ్డాను కాబట్టే మన పెళ్లి జరిగింది. కానీ నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు. పెట్టిన పెళ్లి ముహూర్తాన్ని నువ్వు 2 సార్లు మార్చినా, పెళ్లిని నెలలు నెలలు వాయిదా వేసినా నేను అందరికీ నచ్చజెప్పి ఒప్పించాను. నాన్న నా కోసం ఒప్పుకున్నారు. నీ వర్క్ ని, జాబ్ ని, డ్రీమ్స్ ని నేను అర్థం చేసుకున్నాను. కానీ నీకు నా కెరీర్ అస్సలు విషయమే కాదు. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అసలు ఊహించలేదు అంది రమ. రమ బాధ తన మాటల్లోనే తెలుస్తోంది. తన మనసు బాగా గాయపడింది అని రాఘవయ్యకి అర్థమైంది. కిషోర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే మేం బతకలేమా? నువ్వు అసలు రిజైన్ చెయ్యి. ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకో. అమ్మకి సాయం చెయ్యి. అసలు నువ్వు జాబ్ చేయటం అమ్మకు ఇష్టం లేదు. నేనే పిల్లలు పుట్టే వరకు చేస్తావులే అని చెప్పి ఒప్పించాను. ఇంకా చాలు, నువ్వు జాబ్ మానేసేయ్ అని చెప్పేశాడు. రమకి కోపం కట్టలు తెంచుకుంది. నువ్వు ఎవరు నన్ను జాబ్ మానేసేయ్ అని చెప్పటానికి? నేను కష్టపడి చదివింది నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని. నన్ను చదివించింది మా నాన్న, నువ్వు కాదు. నేను జాబ్ వదిలేసే సమస్య లేదు అని తేల్చి చెప్పేసింది. అంతా విన్న రాఘవయ్యకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. ఎలాగూ రేపు రమ చెప్తుంది కదా, మొత్తం అప్పుడు తెలుసుకుందాం అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. రమ చదువులో చాలా చురుకైన పిల్ల. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది. కష్టపడి చదివేది. చిన్ననాటి నుండే ఎంతో ఆలోచన ఉన్న పిల్ల. తన కూతురు అని చెప్పుకోవడం కాదు గాని మొత్తం తమ బంధువర్గంలో రమ అంత చక్కని పిల్ల లేదు. అలాంటి రమని ఈ అత్తెసరు మార్కుల కిషోర్ గాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. రమకు ఈ సంబంధం వచ్చినప్పుడే అందరూ అన్నారు, కిషోర్ రమకి సరితూగడు అని. రమ అలా అనుకోలేదు. రాఘవయ్య కూడా అలా ఆలోచించలేదు. కాని పెళ్లి ముహూర్తం రెండోసారి మార్చాలి అన్నప్పుడు రాఘవయ్య ఇష్టపడలేదు. కాని రమ అందర్నీ ఒప్పించింది. కిషోర్కి ఇది మంచి అవకాశం అని, తను కెరీర్లో ఎదుగుతాడు అని, అది ఇద్దరికీ మంచిదే కదా అని సర్ది చెప్పింది. ఇష్టం లేకపోయినా ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు అందరూ. కూతురు పెళ్లి ఘనంగా చేశాడు రాఘవయ్య. ఆనాటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారని, రమ కోరుకున్న మనిషితో హాయిగా ఉంటుందని అనుకున్నాడు రాఘవయ్య. ఈ రోజు జరిగింది తను ఎప్పుడూ ఊహించలేదు. మనసు అంతా గందరగోళంగా అయిపోయింది రాఘవయ్యకి. సుజాతని లేవి మాట్లాడాలి అనుకుని కూడా మళ్ళీ తమాయించుకున్నాడు. రేపు అంతా తెలుసుకొని ఆ కిషోర్కి బుద్ధి చెప్పాలి. తన కూతురిని ఇంత బాధ పెడతాడా? అంత లోకో కట్టి మాట్లాడతాడా? అసలు వీడితో రమ ఎన్ని ఇబ్బందులు పడుతోందో ఏమిటో అనుకుంటూ తెల్లవారే వరకు నిద్ర లేకుండా గడిపేశాడు. యథావిధిగా సూర్యోదయం తర్వాత పనులు జరిగిపోతున్నాయి. ఇంట్లో అందరూ వారి వారి పనుల్లో పడిపోయారు. రమా కిషోర్ ఇద్దరూ అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు. రాఘవయ్యకి ఏమీ అర్థం కాలేదు. అంతా సర్దుకుందేమో అనుకున్నాడు గాని ఎందుకో రమని చూస్తే అలా అనిపించటం లేదు. ఇక ఉండబట్టలేక సుజాతని పిలిచి రాత్రి జరిగింది అంతా చెప్పి సుజాతని రమతో మాట్లాడమని, వాళ్ళిద్దరికీ అసలు గొడవ ఎందుకు జరుగుతుందో కనుక్కోమని చెప్పాడు. పెద్దగా స్పందించకుండా ఉన్న సుజాతను చూసి రాఘవయ్యకి ఆశ్చర్యంగా అనిపించింది.
ఏంటి సుజాత, నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? ఏమీ మాట్లాడవేమిటి అన్నాడు సుజాత వైపు చూస్తూ. సుజాత కొంత నిరుత్సాహంగా, ఇది వాళ్ళ సొంత విషయం కదండి, మనం మాట్లాడటం అంత బాగోదేమో. కిషోర్కి ఇష్టం లేనప్పుడు రమ ఉద్యోగం చేయటం మంచిది కాదేమో అంది. రాఘవయ్యకి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. సుజాతేనా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు. రమ చదువు కోసం సుజాత ఎంత కష్టపడిందో, పట్టుదలగా నిలబడిందో రాఘవయ్యకి బాగా తెలుసు. అలాంటి సుజాత ఇంత సులువుగా ఎలా రాజీ పడిందో ఆయనకి తెలియటం లేదు. రాఘవయ్య కోపం కట్టలు తెంచుకుంది. చూడు సుజాత, నిన్నగాక మొన్న వచ్చిన వాడి కోసం రమ తన జీవితాన్ని ధారపోయ్యాలా? అసలు వాడు సరైన వాడు అయితే ఇలా చేయమని చెప్పడు. అలాంటి మూర్ఖుడి కోసం నా కూతురు తన ఆనందాన్ని, కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకొని వాడికి పని మనిషిలా పడి ఉండాలా? నేను ఒప్పుకోను. నువ్వు ఒక్కసారి రమతో మాట్లాడి నాకు విషయం చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు. సుజాత తల ఊపి వెళ్ళిపోయింది. కాని రాఘవయ్యకి జరుగుతున్న విషయాలు చూస్తే ఉక్రోషం వచ్చేస్తోంది. కనీ పెంచి చదివించి ప్రాణంగా పెంచుకున్న తన బిడ్డ మీద భర్త పేరుతో ఎవడో అంత అజమాయిషీ చేయటం, తాను ఏమీ చేయలేని పరాయివాడిలా అయిపోవటం రాఘవయ్యకి అసలు మింగుడు పడటం లేదు. వంటగదిలో భోజనాలకి అన్నీ సిద్ధం చేస్తోంది రమ. సుజాత రమని చూస్తూ, ఏమ్మా ముఖం అలా ఉంది, ఒంట్లో బాలేదా? రాత్రి సరిగా నిద్ర పట్టలేదా అంది యథాలాపంగా అడుగుతున్నట్టు. అదేం లేదమ్మా అంది ముక్తసరిగా రమ. కిషోర్ నిన్ను బానే చూసుకుంటున్నాడా? నీకు అక్కడ ఏమీ ఇబ్బంది లేదు కదా? ఈసారి కాస్త సూటిగానే అడిగింది సుజాత. ఒక్కసారి తల ఎత్తి సుజాతనే చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రమ. పర్లేదు చెప్పమ్మా, నీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా మేమున్నాం కదా అంది ప్రేమగా. రమ కంట్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మన కోసం పడినా ఈ చదువులు ఉద్యోగాల పేరుతో ఇంటా బయట ఊడిగం చేసినా ఈ సమాజం మనకి ఎప్పటికీ విలువ ఇవ్వదమ్మా. ఎప్పుడూ మన జీవితం, మన నిర్ణయాలు వేరే ఎవరో చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి. మనం వాటిని అనుసరిస్తూ పోవాలి తప్ప మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఇష్టాలు ఎవరికీ అవసరం లేదు. మనం ఉన్నట్టే ఎదుటి వాళ్ళు ఉంటారు అనుకోవటం మన తప్పే. మన కోసం మనం బతికే ధైర్యం మనకి లేదు. ఎప్పుడు ఎవరో ఒకరి చెప్పు చేతల్లో మన ఆత్మాభిమానం వదిలేసి బతకాల్సిందే అంది దిగులుగా. సుజాత వెంటనే రమ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. అసలు ఏం జరిగింది, వివరంగా చెప్పు రమా అంటూ రమను కూర్చోబెట్టింది. నేను జర్మనీ వెళ్లటం కిషోర్కి ఇష్టం లేదమ్మా. ఏదో ఒక కారణం చెప్పి నన్ను జాబ్ మానేయమని గొడవ చేస్తున్నాడు. అత్తయ్యకి నేను జాబ్ చేయటం ఇష్టం లేదట. నేను వచ్చే వారం మీటింగ్ కోసం చెన్నై వెళ్ళాలి. నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు. ఈ మీటింగ్కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను జర్మనీ వెళ్లటం కుదరదు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. అసలు జాబ్ వద్దు అంటున్నాడు అని విషయం చెప్పింది. మీ పెళ్లికి ముందే కిషోర్కి తెలుసు కదా నువ్వు జర్మనీ వెళ్ళేది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేను నాన్నకి చెప్తాను, అంతా ఆయనే చూసుకుంటారు, నువ్వు బాధపడకు అని సర్ది చెప్పింది సుజాత. ఏం చెబుతావమ్మా నాన్నకి? నాన్న కూడా అంతే కదా. నిన్ను చదివిస్తాను అని తాతయ్యకి మాటిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కాని తర్వాత ఏం చేశాడు? వీళ్ళు అందరూ ఒకటే. కుదిరినంత వరకు మంచి మాటలతో మోసం చేస్తారు. మనం మోసపోయి కూడా వీళ్ళని ప్రేమగా చూసుకోవాలి అని ఎలా కోరుకుంటారో అర్థం కాదు నాకు. మాటలకి చేతలకి అస్సలు పొంతనే ఉండదు. మనం కళ్ళు మూసుకొని మనసు చంపుకొని బతకటమే గొప్ప బతుకని మురిసిపోవాలి. వీళ్ళకి పని మనుషులు కావాలి. అది కూడా చదువుకున్న పని మనుషులు కావాలి. రోజులు మారాయి కాని ఏదీ మారలేదు. అంతా అలానే జరుగుతోంది. ఇలానే జరుగుతూ ఉంటుంది కూడా. సుజాత తలదించుకొని నిలబడింది. అది కష్టం మీద నోరు తెరిచింది గాని నోటి నుండి మాట రాలేదు. తన మనసులో ఎక్కడో దాచిపెట్టుకున్న గాయం, పడిన బాధ అంతా కళ్ళ ముందుకు వచ్చేసింది. రమకి ఏమి చెప్పాలో, ఎలా అన్వయించాలో తెలియలేదు సుజాతకి. ఆయన నీ విషయంలో అలా చెయ్యడు రమా, నువ్వు ఒక్కసారి మాట్లాడు అని మాత్రం చెప్పగలిగింది. అవునమ్మా, నాకు సాయం చేస్తారు నాన్న. ఎందుకంటే నేను కూతుర్ని, తన కన్న కూతుర్ని. అందుకు ఆ రోజు నాన్నమ్మకు ఇష్టం లేదని నీ చదువుకు అడ్డు నిలిచారు. ఇక్కడ మంచి చెడులు తప్పొప్పులు ఏమీ లేవు. ఆ రోజు స్వార్థమే, ఈ రోజు స్వార్థమే. ఇన్ని సంవత్సరాల్లో నీ బాధ ఎప్పుడూ నాన్నకి కనిపించలేదు. అలాంటిది ఈ రోజు కిషోర్కి మంచి చెడు ఎలా చెప్తారు? చెప్పినా కిషోర్ ఎందుకు వింటాడు? నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చావో ఆ ఇంట్లో నేను కూడా అంతే కదా. నొప్పి మనది అయినప్పుడు మాత్రం విలువలు, హక్కులు, ప్రేమలు అన్నీ గుర్తుకొస్తాయి. నాకు తెలిసి నాన్నకి కిషోర్కి ఏ తేడా లేదు. ఇద్దరూ ఒకటే. నేను నాన్న సాయం తీసుకోవాలి అనుకోవటం లేదమ్మా. నేను నిర్ణయించుకున్నాను. నేను విడాకులు తీసుకుంటాను. ఈ రాజీ బతుకు నా వల్ల కాదమ్మా. పెళ్లి అంటే ఇద్దరూ కలిసి బతకాలి గాని ఒకరి సంతోషం కోసం ఇంకొకరి కలలు, సంతోషం దోచుకోకూడదు. నీకు ఉన్నంత ఓపిక నాకు లేదమ్మా. నీకు ఇది తప్పని అనిపిస్తే నన్ను క్షమించు అంటూ రమ సుజాతను హత్తుకుంది. సుజాత మొత్తం నీరైపోయింది. గది బయట నుండి అంతా వింటున్న రాఘవయ్యకి రమ ఒక్కో మాట ఒక్కో చెంపదెబ్బలా తగిలింది. రాయిలా అక్కడే నిలబడిపోయాడు.
తను ఇన్ని సంవత్సరాలుగా తెలిసి కూడా తెలియనట్టు, పెద్ద విషయాలు కానట్టు నటిస్తూ వచ్చిన తప్పులన్నీ కళ్ళ ముందు కదలాడాయి. తనకి అంతా తెలుసు. సుజాతకి ఇచ్చిన మాట, తల్లి మాట విని తన స్వార్థం కోసం తప్పిన మాట. ఆ రోజు సుజాత తండ్రి కూడా ఇలాగే ఎంతో క్షోభపడ్డాడు. కానీ కూతురి కాపురం కోసం నోరు మెదపలేదు. తల్లి లేని పిల్లని ఇంట్లో ఒక్కదాన్నే వదిలి నేను పనికి వెళ్ళలేకపోతున్నా. సుజాతకి చదువంటే చాలా ఇష్టం బాబు. మీరు పెళ్లి తర్వాత కూడా చదివిస్తాను అంటే పెళ్లి చేస్తాను. తన చదువు ఖర్చు నేనే చూసుకుంటాను అని పెళ్లికి ముందే చెప్పాడు రాఘవయ్య మామగారు. రాఘవయ్య చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగాక నెమ్మదిగా అంతా మారింది. సుజాత అత్తగారు ఉచితంగా పనిచేసే పని మనిషిని వదులుకోలేక చదువు కుదరదు అంది. ఇప్పుడు చదివి ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా అంటూ దెప్పి పొడిచింది. రాఘవయ్య అంతా చూస్తూ మౌనం వహించాడు. తల్లి చేసేది తప్పని తెలిసినా సుజాతను బలి ఇచ్చేశాడు. మామగారు పడే బాధ, సుజాతలో ఉన్న వేదన అన్నీ రాఘవయ్యకి తెలుసు. తన కళ్ళ ముందే సుజాత జీవం లేకుండా తిరుగుతున్నా, నవ్వు మర్చిపోయి పనిచేసే యంత్రంలా మారిపోయినా తను చలించలేదు. ఇది పేరు పెట్టని బానిసత్వం కాదా? రాఘవయ్య సిగ్గుపడ్డాడు, కన్నీరు కార్చాడు. కాని ఇప్పుడు తను ఏదీ మార్చలేడు. చేయగలిగిన నాడు తనకి అవసరం అనిపించలేదు. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. రమ చెప్పిన ప్రతి మాట నిజం. మన మంచి చెడులు అన్నీ నీటి మీద రాతలు. అమ్మకి, అక్కకి, కూతురికి ఒక న్యాయం, భార్యకి మరో న్యాయం ఉండదు కదా. మన బంధాలను బట్టి మన ఆలోచనలు, తప్పు ఒప్పులు మారిపోతూ ఉంటే న్యాయాన్యాయాలు ఎక్కడ తెలుస్తాయి? తన తల్లికి సుజాత కోడలు కాకుండా కూతురు అయితే ఇలా చేస్తుందా? తల్లి మీద ప్రేమ ఉంటే భార్య జీవితం బలి చేయటం ఏ విధంగా న్యాయం? మనిషిని మనిషిలా చూడాలి, తప్పుని తప్పులానే చూడాలి. మనకి నచ్చిన వాళ్ళు చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులు కావు. అలాంటి వాళ్ళని సమర్థించిన వాళ్ళు నేరస్తులు కాకపోరు. తాను తన తల్లితో మాట్లాడి ఉండవచ్చు, సుజాతను చదివించి ఉండవచ్చు, కానీ అలా చెయ్యలేదు. ఇప్పుడు కిషోర్ని తప్పు పట్టటంలో అర్థం లేదు. 6 అడుగుల రాఘవయ్య సిగ్గుతో కుచించుకుపోయాడు, మరగుజ్జు అయిపోయాడు. సుజాత రమని తీసుకుని వంటగది నుండి బయటకు వచ్చింది. రాఘవయ్యకి ఇప్పుడు సుజాత ముఖంలో అలసట కనిపించలేదు. బేలగా దీనంగానూ లేదు. తన కూతుర్ని సరిగా పెంచాను అనే గర్వం, తనకి ఆనాడు లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈ రోజు తన కూతురికి ఉన్నాయన్న ఆనందం ఆమె కళ్ళల్లో మెరుస్తోంది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.